ఓకే, ఇప్పుడు చూసాం కదా ప్రధానమైన ఆలయము ఆశ్రమంలో త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడి యొక్క ఆలయం చూసామని దర్శించాము కూడా. ఇక్కడ ఆ ఆలయంలోనే పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ప్రతిరోజు కూడా గురువు గారు అంటే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆయన భక్తాదులకు దర్శనం ఇస్తుంటారు రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ ఆశ్రమంలో ఇక అత్యంత ముఖ్యమైన అంశము, ముఖ్యమైనది కూడా హరి సన్నిధి అనమాట. ఇక్కడ దాదాపు 2000 ఉన్నాయి, కానీ 2106 శాలిగ్రామాలు ఉన్నాయన్నమాట. శాలిగ్రామం గురించి తెలుసు కదా. ఒక్క శాలిగ్రామాన్ని మనం దర్శనం చేసుకుంటే దాదాపు 1000 సార్లు ఆ దేవదేవుని దర్శించినంత పుణ్యం వస్తుంది అంటారనమాట. వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడే ఉన్న గురువు గారు ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం మనము. గురుగారు, ఈ శాలిగ్రామాల గురించి ఒకసారి వివరిస్తారా? అసలు దాని విశిష్టత ఏంటి? సార్, ఒక్క శాలిగ్రామాన్ని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుంది ఏంటి అనేది? ఓం నమో నారాయణాయ. ఇది ఏంటంటే చాలా విశేషమైన శాలిగ్రామ సన్నిధి అండి. దీన్ని హరి సన్నిధి అని అంటారు. దీని యొక్క విశేషం ఏంటంటే మనం ఒక్క శాలిగ్రామం చూస్తే 1,000,000 పూజలు చేసినంత ఫలితం వస్తుంది. సో మనం ప్రతిసారి గండకి నది అటు ఇటు వెళ్ళలేం కాబట్టి తర్వాత ప్రతి చోట శాలిగ్రామం పూజ చేయాలంటే అందరికి అయ్యే పని కాదు ఈ కాలంలో. గండకి నది అంటే నేపాల్ దగ్గర. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ శాలిగ్రామం నుంచి పూజ చేయడానికి వాటికి అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే స్వామీజీ వారు కొన్నేళ్ళు శ్రమ చేసి దాదాపు 10 సంవత్సరాలు శ్రమించారంటే గురువు శ్రమ చేసి స్వామీజీ వారు ఈ యొక్క శాలిగ్రామాలు అన్ని తెప్పించారు. ఇవన్నీ కొందరు ఇళ్లలో కొన్ని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని స్వామీజీ కొంతమంది అడిగి తెచ్చుకున్నారు, కొంతమంది డైరెక్ట్ గా నేపాల్ నుంచి తీసుకొచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ శాలిగ్రామంలో ఒక్కొక్కటే. ఇదే విశేషమైన శివసుమార మూర్తి. ఈ మూర్తి విశేషం ఏంటంటే దీని గురించి ప్రస్థానం 60 యజుర్వేదంలో ఉంటుంది. ఈ యొక్క మూర్తి అంటే మన వృశ్చిక ఆకారంలో ఉంటారు. వృశ్చిక రాశి వారికి బాగా ఇది అవుతుంది అనమాట. ఈ పైన చూడండి ప్రహ్లాదుడు ఇక్కడ ఇట్లా తోక చూడండి, స్కార్పియో లాగా ఉంటుంది. తర్వాత స్వామి చూడ అవతారం ఇలా ఉంటుంది. ఇలాంటి మూర్తి మనకు చాలా రేర్ గా తెలుస్తుంది. చోట్ల ఉండొచ్చు, కానీ ఇది ఏంటంటే స్వామిజీ కొన్ని శ్రమ చేసి ఆయన ఈ శాలిగ్రామాలకి ఎవరు అధిష్టాన దేవతని వైఖాన సాగమ ప్రకారంగా స్వామి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. వైఖాన సాగమ ప్రకారం అంటే మన తిరుపతిలో వాళ్ళే పండితులు వచ్చి చేశారు అనమాట. సో ఈయనకి ఏంటంటే ఈయన విష్ణు అంశం ఉంటుంది. మీరు పైన కూడా చూడవచ్చు స్వామికి సుదర్శన చక్రం ఉంది. ఇప్పుడు మన ప్రపంచంలో ప్రజెంట్ మన భూమి గోళం పైన ఇలాగ సుదర్శన చక్రం ఉంది. అది లైవ్ ఉంటారు డైటీ అనమాట, దేవుడు లాగా. అంటే ఇక్కడ కాదు, మనం ఒకవేళ పై నుంచి కనుక భూమి మీద పైకి వెళ్ళి ఫోటో తీస్తే సుదర్శన ఆకారంలో ఉంటుంది. అంటే స్వామి అక్కడ కూడా ఆ సుదర్శన విష్ణు అంశతో మనం రక్షిస్తున్నాడు అని చెప్పి అంటారు. ఇంకా ఈ శాలిగ్రామాలు అంటే ఒక్కొక్కటి ఒక దీనిలో ఉంటుంది. ఈ శాలిగ్రామాలు ఒక్కొక్కటి ఒక ఇదిగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది ఎవరు మనుషులు చేసినవి కాదు, న్యాచురల్ గా దేవతలు ఇలా ఇచ్చేసి పెడతారు అనమాట. దీనికి కొన్ని సుదర్శనాలు ఉంటాయి. దీంట్లో సహజ సిద్ధంగా వచ్చినట్టు ఇది ఒకటి, నారసింహం ఇది ఒకటి ఇలా ఒకటి ఉంటుంది. ఆ తర్వాత చూడండి లక్ష్మీ నారసింహం. అంటే పండితులు తెలిసిన వాళ్ళు కూడా ఇవన్నీ పైన ఉండే చిహ్నాలు అవన్నీ చూసి వాటికి ఏ శాలిగ్రామాలు అంటారు. చూడండి 2 పక్కల చక్రాలు ఎక్కడ భిన్నం అవుతుంది. ఇది ఏ మనిషి ఎలా వెళ్ళి చేస్తారు లోపల. వీటి యొక్క విలువ తెలిసి మన పూర్వీకులు వీటిని పూజల్లో పెట్టి నిష్ఠగా చేయాలని చెప్పారు. ఇక్కడ పెట్టిన ఉద్దేశం ఏంటంటే స్వామీజీ ఎవరు మనం ప్రతిసారి ఇంత నిష్ఠగా చేయలేం కాబట్టి ఆ ఒక్క శాలిగ్రామ శక్తిని అంతా ఆయన భరించి మనందరికి దర్శనం కలిగేటట్టుగా ఈ శాలిగ్రామ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. నాగదేవత ఎందుకు? ఇది శేషశయనం మీద సో నాగదేవతకు కూడా ఒక శక్తి ఉన్నట్టుగా మనం భావించుకుని ఆ దోషాలు కూడా పోతాయని చెప్పి స్వామీజీ వారు చెప్పారు. తర్వాత దీని విశేషం ఏంటంటే పితృదేవత శాంతి జరుగుతుంది. ఎవరెవరికైతే పితృదేవతలు కొంతమంది వివాహం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళకి దీని చుట్టూ ఒక 108 ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకి తొందరగా ఫలితం వస్తుందని చెప్పారు. తర్వాత ఇట్లాంటి 108 ప్రదక్షిణలు కార్తీక మాసం తర్వాత అష్టోత్తరం పూజలు జరుగుతూ ఉంటాయి.
స్వామికి అవన్నీ చేస్తే కనుక మనకు అనుకున్న సిద్ధి అవుతుంది అన్నమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, పెద్ద పెద్ద శాలిగ్రామాలు ఉన్నాయి. ఓకే. స్వామీజీ వేరే చోట్ల నుంచి తెప్పించారు. ఇవి కూడా చాలా విశేషమైన మహిమాన్వితమైన శాలిగ్రామాలు, చాలా పెద్ద శాలిగ్రామం. ఓకే ఓకే స్వామి. ఎందుకు ఇలా అంటే అందరూ ప్రతిసారి చేయలేరు కాబట్టి చేయరు. ఇక్కడ మీరు చూడొచ్చు చక్రం సగం వచ్చింది. ఇప్పుడు దీని లోపల కూడా కొన్ని వేల శాలిగ్రామాలు ఉంటాయి. అందుకని స్వామీజీ దాన్ని చేయొద్దు. 500 కిలోలు దీనికి స్వామీజీ ప్రత్యేకంగా తెప్పించారు. లక్ష్మీ నారసింహమూర్తి ఇక్కడ ఓపెన్ అయింది. కరెక్ట్. తర్వాత మీరు ఇక్కడ అన్ని చూడొచ్చు. ఇది ఇలా పెట్టారంటే ఆయా దేవతలు కూడా వచ్చి స్వామికి, దేవతలంతా కూడా మొత్తం దేవతలు దర్శనంలో కనబడ్డాయి. ఓకే ఓకే. కైలాసంలో ప్రత్యేకమైన స్వామీజీ పూజ చేసుకునే నవగ్రహ దేవతలు. ఓకే. ఆయన పీఠార్చనలో ఉండేవి ఇదివరకంతా. సరే భక్తుల కోసం చెప్పని స్వామీజీ తీసుకొచ్చి ఇచ్చారు. వీటికి కూడా విశేషంగా పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. కొన్ని ఏళ్ళుగా స్వామీజీ ఇంట్లోనే, అంటే స్వామీజీ దగ్గర ఆయన పీఠార్చనలో ఉన్న దేవతలు. ఇక్కడ నేను చూడచ్చు, ప్రతిదానికి ఒక్కొక్క ఆకారాలతో సహా ఉన్నాయి. సూర్యుడికి ఇది ఒక యంత్ర, రాహు కేతువులకి, శని, బుధుడు, ఇవన్నీ కూడా. వీటికి కూడా మనం ఈ అంటే నవగ్రహ దోషాలు కూడా పోయేటట్టుగా స్వామీజీ ఏర్పాటు చేశారు. అంటే ఒక చోట అన్ని లభించేటట్టుగా స్వామీజీ ఏర్పాటు చేశారు. శంఖం చూడండి, పద్మశంఖం అంటారు. పద్మశంఖం చాలా రేర్, విచిత్రమైంది పెద్ద శంఖం. దీని పాంచజన్యం ఒక సబ్బర్ లాంటిది అనమాట. దీనికి ఏంటి, దీని విశేషం ఏంటి అంటే, మనం కనుక లక్ష్మీ అంశ ఇది. ఈ శంఖం ఎక్కడుంటే అక్కడ బాగా ధనధాన్యాదులు బాగా వృద్ధి అవుతాయి. ఈ శంఖోదకంతోనే స్వామీజీ రోజు దానికి అభిషేకం చేస్తారు. పైన చూడొచ్చు, అక్కడ కూడా ఆ పైన అన్ని మొత్తం ప్రపంచంలో ఉండే నదీ జలాలు అన్ని తెచ్చి స్వామీజీ వారు అక్కడ పైనుంచి ఏర్పాటు చేశారు. రోజు దేవతలు వచ్చి అర్చన చేస్తున్నట్టుగా ఇట్లా పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. రోజు మేము చేసిన అభిషేకం చేసిన తీర్థం ఇప్పుడు భక్తులు మీ అందరికి కూడా ప్రసాదం ఇస్తాం. ఓకే ఓకే స్వామి. అంటే దేశంలోని నదీ జలాలు తీసుకొచ్చి ఎంత కాలం అని ఉంటాయి నదీ జలాలు? అవి పైన రిజర్వ్ చేశారు కొన్ని ఏమో స్వామీజీ డైరెక్ట్ గా కొన్ని ఇక్కడ ఉండే నదులకు అనుసంధానం చేసి వాటితో ద్వారా వేయిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మెయిన్ గా కావేరి, కపిల ఇక్కడ ఉండే వాటితో ఇచ్చేస్తున్నారు. ఓకే ఓకే. అంటే అక్కడ గండకీలు ఎలా ఉంటుందో అలా చేద్దామని అలా చేయించారు మనకి. మీకు గమనించవచ్చు, మీరు ఇట్లా ప్రదక్షిణ చేస్తే మీరు ఆ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఫీలింగ్స్ మీకు వస్తాయి. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా బాగుంది. ఇది ఒకటి మనోరథ శాలిగ్రామం. ఇది చాలా మనోరథ శాలిగ్రామం. ఇది ఏం విశేషం అంటే, మన యొక్క మనోరథాలు ఏవైతే కోరికలు, చింతలు ఉంటాయో అవన్నీ వెంటనే మనకి అభీష్ట సిద్ధి చేస్తాం. దాని పేరే మనోరథ శాలిగ్రామం. అంటే కూర్మ, స్వామి కూర్మ అవతారంలో ఉండగా అట్లా ఉంటుంది. శాలిగ్రాముల విశేషం ఏంటంటే ఒక్కొక్కటి ఒక రూపంలో ఉంటుంది. మనం ఏది భావం చేస్తామో ఆ రూపం అది తీసుకుంటుంది. అది మనోరథం. ఇవి కూడా ఈ స్వామీజీ ప్రత్యేకంగా చెప్పించింది నారదుడు. ఏకశిలా విగ్రహాలు. తర్వాత విశేషంగా స్వామికి ఆ ధ్వని వస్తుందంట. అందుకని ఆ శిలలో తెప్పించి స్వామీజీ చేయించారు. అందుకని స్వామీజీ కూడా ఈ నాదయోగ విద్యలో ఆయన పరిపూర్ణులు కాబట్టి ఆ శిలను తెప్పించేశారు. వేద నాదాలు ఆయనకు 2 కళ్ళు కదా స్వామి గారికి. గురువు గారు, నేను గాంగాపురం వెళ్ళాను ఇటీవల. గాంగాపురంలో కూడా ఇలా అంటే వృక్షము ఇలా అంతా చూశాను నేను. వీటి యొక్క విశిష్టత ఏంటి అసలు? ఇది ఔదంబరం స్వయంభూ దత్తాత్రేయుడు అండి. ఓకే. ఔదంబరం చెట్టు ఉంటే దాని మూలంలో ఉంటారు. ఔదంబరం చెట్టు ప్రధానంగా ఉంటాయి. ఫస్ట్ అశ్వత్థం, అశ్వత్థ మూలంలో లక్ష్మీ నారాయణ ఉంటారు. తర్వాత బెల్వంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఔదంబర మూలంలో మన దత్తాత్రేయ స్వామి ఉంటారు. అలాగే మర్రి చెట్లు కూడా ఆ దేవతలు కూడా ఉంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ దత్తాత్రేయ సన్నిధి అట్లుండి అక్కడ కూడా బాగా ఔదంబరం చెట్లు పెరుగుతాయి. అక్కడ దత్తాత్రేయ సన్నిధి ఉంటేనే ఎక్కువ వస్తాయని చెప్పి ఒక నానుడు ఉంది మనకి. ఇక్కడ దీని పేరు ఏంటంటే గాణగాపూర్ కూడా అది ఉంది. గాణగాపూర్ లో ఏంటంటే విశేషం, అక్కడ ఏదైనా మతిస్థిమిత లేని వాళ్ళు, తర్వాత అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, తర్వాత వేరే వేరే ఏదన్నా వచ్చిన వాళ్ళకు కూడా ఆ ప్రదక్షిణాలు చేస్తే ఆ స్వామి ఆ చెట్టు ఆ వైబ్రేషన్స్ తీసేసుకుని వాళ్ళకి మంచిది అవుతుంది అక్కడ భక్తుల నమ్మకం. అట్లాగే ఇక్కడ కూడా స్వామీజీ చాలా పాతకాలం నుంచి ఉన్న చెట్టు ఇది. సో ఎందుకని ఏంటంటే ఈ యొక్క చెట్టు చాలా మందికి విశేషంగా ఫలితాలు అయినాయి.
వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ ఏదైనా కష్టాలతో వచ్చినా కూడా దీని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే స్వామి ఒక అనుగ్రహంతో అయ్యి వాళ్ళకి బాగా మంచిగా అయ్యింది. పిఠాపురంలో దత్తాత్రేయుడు నడయాడిన ప్రాంతమే కదా, మరి అక్కడ కూడా ఇలాంటి వృక్షం ఉందంటారా? అలా అంటే కొన్ని చోట్ల మనకు స్వయంభూగా అక్కడ ఉండకపోవచ్చు, కానీ పక్కన ఎక్కడన్నా ఉంటాయి. ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడొక్కడ ఔదంబరం ఉంటుంది, లేదా ఔదంబరం ఉన్న ప్రాంతంలో కూడా దత్తాత్రేయుడు ఉన్నట్టే, దాని మూలంలో దత్తాత్రేయుడు ఉంటారు. ఇంకోటి ఏంటంటే విశేషం, ఈ ఔదంబరం మన శ్రీపాద వల్లభ అడిగారు కాబట్టి నాకు అది ఒక గుర్తుకు వస్తుంది. శ్రీపాద వల్లభ చరిత్రలో కూడా వాళ్ళ అమ్మగారు ప్రతి ఏకాదశికి ఇలా ఔదంబరం చెట్టు కింద ఉన్న గురుపాదుకులకి ఆవిడ అభిషేకం చేసి పూజ చేసి ఆవిడ శ్రీపాద వల్లభ పొందిందని చెప్పి ఒక శాస్త్ర పురాణ వచనం కూడా ఉంది. సో అంత విశిష్టమైన ఔదంబరం చెట్టు ఇది, చాలా ఇదిగా ఉంటుంది. దీన్ని దర్శించడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అసలుకి? ఎలాంటి వరాలు? దీన్ని దర్శించడం వల్ల మనకి జాతకరీత్యా ఔదంబరకం శుక్రాయ అంటారు, శుక్ర గ్రహ సంబంధించిన ఆ స్థితి పోతుంది. తర్వాత గురు అనుగ్రహం కావాలంటే ఔదంబరం చేయొచ్చు. తర్వాత కనుక మనకి ఏదన్నా మనశ్చాంచల్యం, మనసులో ఏదైనా బాధ, చంచలత్వం ఎక్కువగా ఉన్నా కూడా చెట్టు అనకూడదు, ఆ వృక్షాన్ని దత్తాత్రేయుడు ఔదంబరం ప్రదక్షిణ చేస్తే మనకు తొందరగా ఫలితాలు వచ్చి ఎటువంటి మన కోరిక ఉంటుందో తొందరగా సిద్ధిస్తుందని చెప్పేది శాస్త్ర వచనాలు. పురాణాల్లో కూడా వీటి గురించి ప్రస్తావనలు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మనకి ఏదన్నా అనుకోని అంటే ఒకవేళ దత్తాత్రేయ స్వామి దొరకనప్పుడు ఈ వృక్షానికి చేసి మనం కావాల్సిన ఫలితాలు సంపాదించుకోవచ్చు. ఓకే ఓకే, దాన్ని ఔదంబరం చెట్టు అంటారు. ఓకే, సంతోషం స్వామి. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారికి వేద నాదాలు కూడా రెండు కళ్ళు లాంటివి. రెండింటిని కూడా ఒకవైపు వేద పోషణ, మరోవైపు నాద పోషణ. ఇదే నాద మండపము. ఇక్కడి నుంటే గురువుగారు నాద పోషణ చేస్తుంటారు. ఇక్కడ ఎంతోమంది నిష్ణాతులంతా వచ్చి ఇక్కడ నుంచి అంటే నాద చికిత్స ద్వారా ఆయన ఎంతోమంది రోగగ్రస్తులకు స్వస్థత కూడా కల్పించారు. ఇక్కడ నుంచి దీన్ని నాద మండపము అంటారు. ఒకసారి మనం ఎంత చూడొచ్చు అన్నమాట ఇదంతా కూడా. వేద పాఠశాలలోకి వచ్చేసాము. చెప్పాము కదా గురువు గారికి, అదే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారికి వేదం నాదం రెండు కళ్ళు లాంటివని మనం పదే చెప్పుకున్నాము. ఇప్పుడు నాదం గురించి మనం తెలుసుకున్నాము, నాద మండపాన్ని కూడా చూసాము. ఇది వేద పాఠశాల, ఇక్కడంతా కూడా వేదాన్ని అభ్యసిస్తున్నారు. అంటే రకరకాల స్టేజ్లో యజుర్వేదం మీద మొత్తం కూడా శిక్షణ పొందుతున్నారు. వేద పండితులు, భవిష్యత్తులో గొప్ప వేద పండితులు కాబోతున్న వీళ్ళందరూ కూడా చూడండి మొత్తం కూడా ఇక్కడే వేదాన్ని అభ్యసించడానికి ఇక్కడికి వచ్చారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి వేదాన్ని అభ్యసిస్తున్నారు. భవిష్యత్తులో కాబోయే వేద పండితులు వీళ్ళందరూ కూడా. సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓం బ్రాహ్మణమాలభతే క్షత్రాయ రాజన్యం మరుద్భ్యో వైశ్యం తపసే శూద్రం తపసే తస్కరం నారకాయ వీరహణం ఆత్మనే క్లీవం ఆక్రయాయ యోగో కామాయ ఉత్కృష్టలో అధికృష్టాయ మాగధం గీతాయ సూతం వృత్తాయ శైలోషం ధర్మాయ సమాచరం ధర్మాయ రేహం అరిష్టాయ భీమలం హసాయ కాయం ఆనందాయ స్త్రీషకం ప్రముదే కుమారీ పుత్రం మేధాయై రథకారం ధైర్యాయ రక్షాణం శ్రమాయ కౌలాలం మాయాయై కార్మారం రూపాయ మణికారం శుభే వపం శ్రవ్యాయ శుకారం హే క్లీహన్వతారం కర్మణేధ్యాకారం దిష్టాయ రజ్జుసర్గం నృత్యమే మృగయం అంతకాయ స్ఫటితం సంధయే
ఇక్కడ మనకి 110 మంది విద్యార్థులు ఉన్నారు. 110 మంది. ఓకే. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, పౌరోహిత్యం, శాస్త్రం అన్ని విభాగాలు ఉన్నాయి ఇక్కడ. సుమారుగా ఈ పాఠశాల 40 సంవత్సరాల నుంచి నడుస్తోంది ఇక్కడ. వీళ్ళందరికీ భోజనము, వసతి అన్నీ కూడా స్వామీజీ వారు అన్నీ ఏర్పాటు చేశారు. వీళ్ళకి సుమారుగా ఒక 15 మంది అధ్యాపకులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ భగవద్గీత కూడా, భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పిస్తారు స్వామీజీ. ఇప్పుడు మనం గోశాల దగ్గర ఉన్నాము. చిక్కమ్మ గోశాల అంటే మన హిందూ సాంప్రదాయంలో కావచ్చు, మన గోవుకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలుసు. గోవును మనం ఒక దేవతలాగా పూజిస్తాము. లక్ష్మీ స్వరూపము అనుకుంటాం మనము గోవుని. గోవు అంటే మనకు ఒక లక్ష్మీ స్వరూపము. గో మలమూత్రాలను కూడా ఎంత పవిత్రంగా మనం చూస్తాము. ఒక మూత్రాన్ని ఔషధాల్లో వాడుతాము. చాలామంది మూత్రాన్ని ప్రతిరోజు కూడా పట్టుకొని తాగేవారు కూడా ఉన్నారు. సర్వరోగ నివారణి గోమూత్రము అంటుంటారు. అలాగే గోమలం అంటే పేడ అంటాం కదా మనము. ఆ పేడను కూడా మొత్తం పిడకలు చేసుకోవడము, హోమాలలో, యజ్ఞాలు, హోమాలలో దాన్ని వినియోగిస్తాము. ఇంట్లో ధూపం కోసం కూడా పిడకల్ని మనం వాడుతుంటాము. అంత గొప్పగా అంటే ఈరోజు గురువు గారు కూడా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు కూడా ప్రతిరోజు తన దినచర్య గో పూజతోనే ప్రారంభమవుతుంది. చాలామంది కూడా గో పూజ అంటే అంత పవిత్రంగా. అలా మనం ఒకవైపు గోవులను దేవతలాగా కొలుస్తుంటే హిందూ సాంప్రదాయాలలో, మరోవైపు కొంతమంది పాపులు, నికృష్టులు, నీచులు గోవులను వధిస్తూ ఎంత పాపానికి వడిగొడుతున్నారో మనం చూసాము. ఇటీవల విశాఖపట్నంలో కూడా మనము విన్నాం కదా, 1,83,000 కిలోల గో మాంసం లభించింది. ఒక పాపాత్ముడి యొక్క గోడౌన్లో, అంటే ఎక్స్పోర్ట్కి రెడీగా ఉన్న ఒక మాంసాన్ని అధికారులు సీజ్ చేశారంటే ఎన్ని గోవులను వధించింటే అంత మాంసం వచ్చింటుంది. అలాంటి పాపాత్ములు కూడా ఉన్నారు ఇక్కడ. ఒకవైపు గోవులను మనము దేవుళ్ళతో సమానంగా కొలుస్తుంటే, మరోవైపు ఇలా గోవులను వధించి పాపాల గూడిగట్టే వారికి ఏ శిక్ష వేస్తాడా భగవానుడు? పెద్ద పెద్ద గోవులన్నీ కూడా బయటికి వెళ్ళాయి, మేత కోసం బయటికి తీసుకెళ్లారు. ఇవన్నీ దూడలు అనమాట. అక్కడ ఒక లేగ దూడ ఉంది, ఇవన్నీ దూడలు అనమాట. ఇవన్నీ పెద్దవన్నీ బయటికి వెళ్ళాయి. అక్కడ ఒక లేగ దూడ 15 రోజుల క్రితమే అది జన్మించిందంట ఆ లేగ దూడ. చూశారు కదా ఇప్పటి వరకు మైసూర్లోని అవధూత దత్తపీఠం ఆశ్రమాన్ని ఉదయం నుంచి నేను మొత్తం చూపించగలిగాను. నాకు ఎంతవరకు తెలిసిందో అంతవరకు చూపించగలిగాను. అవధూత దత్తపీఠం ఆశ్రమంలోని ప్రతి అంశము కూడా ఇక్కడ అన్నీ చూసాం. మీరు త్రిమూర్తిమయమైన అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో ఉన్న ఒక దత్తాత్రేయుడి గుడి చూడడం, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని కూడా దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత సలగ్రామాలు చూసాము. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కావడంతో మర్రకథ సుబ్రహ్మణ్య స్వామి గుడిని కూడా మనం వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఆశ్రమంలో మొత్తం ఎక్కడ చూసినా దైవిక అంశాలే మొత్తము కూడా. ఇది ఒక వైకుంఠం లాగా ఉంది అనమాట మొత్తం కూడా. ఇది వేద పాఠశాలను కూడా చివరిలో చూసాము. నాద మండపాన్ని కూడా చూసాము. మొత్తం కూడా చూసాం కదా. ఉదయం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలన్నీ కూడా నేను చూపించడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక వైకుంఠము, వైకుంఠ ధామం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మైసూర్లోని అవధూత దత్తపీఠాన్ని దర్శించండి, సందర్శించండి. ఓకేనా? ముక్తిని పొందుతారని కోరుకుంటున్నాను. జై గురుదత్త.